హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నెక్స్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ చూపిస్తున్నానండి. ఈ వీడియోలో గోల్కొండ రిసార్ట్లో ఉన్నాము అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, దానికి కంటిన్యూషన్గా చేస్తున్నాను. ఇక రిసార్ట్ మొత్తం వీడియో తీసానండి. చాలా చాలా బాగుంది రిసార్ట్ అయితే. ఇంకా మేమైతే కొద్దిసేపు రిసార్ట్లో అంతా ఒక రౌండ్ తిరిగాక మళ్ళీ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి సమోసా, అలాగే టీ, కాఫీ అన్నీ ఇచ్చారు. ఇంకా చక్కగా స్నాక్స్ కూడా తినేసి మళ్ళీ ఇంకొక రౌండ్ మొత్తం తిరిగినాం. చాలా ఉందండి చూడ్డానికి రిసార్ట్లో. చెప్పాను కదా, చాలా లోపల మినీ రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ చూపించడానికి మనకి నిజంగా ఒక 2 days పడుతుంది. అంత పెద్దగా ఉంది ఈ రిసార్ట్ అయితే. ఓకే అండి, చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత చక్కగా ఉందో రిసార్ట్ అయితే. ఇందులో మినీ రిసార్ట్స్ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, మనకి ఒక్కటే కాదు చాలా రిసార్ట్స్, మినీ రిసార్ట్స్ లాగా, అంటే చిన్న చిన్నగా వేరే కూడా ఉన్నాయి. మనము ఏ రేంజ్లో కావాలనుకుంటే ఆ రేంజ్లో కూడా మనకి రూమ్స్ ఉన్నాయండి. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. పిల్లలు చక్కగా కూర్చోవడానికి చైర్స్, అలాగే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవడానికి చక్కగా టేబుల్స్, అంతా చాలా బాగుంది. మనకి సైడ్కి వచ్చేసి కుకింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. పైన అన్ని రూమ్స్ అండి. కొబ్బరి చెట్లు, ఎటు చూసినా మంచి గ్రీనరీ, చాలా బాగుంది. మనం మంచిగా ఒక 2-3 days స్టే చేయడానికైతే చాలా చాలా బాగుంటుంది ఈ రిసార్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, గోల్కొండ రిసార్ట్.
చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అట్మాస్ఫియర్ చాలా చాలా బావుంది. మనం మంచిగా ఎంజాయ్ చేయడానికి అన్ని రకాలుగా ఉందండి. మనకు ప్లే ఏరియా ఉంది. స్విమ్మింగ్ పూల్ ఉంది. అలాగే క్రికెట్ ఆడడానికి కూడా పెద్ద గ్రౌండ్ ఉంది. చాలా బావుందండి. నిజంగా రూమ్స్ కూడా చాలా బావున్నాయి. ఇక్కడ చిన్నది రౌండ్‌గా కనిపిస్తుంది గదా! స్విమ్మింగ్ పూల్. ఇదొచ్చేసి చిన్న పిల్లలకండి. పిల్లలకు కూడా చక్కగా స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ వాటర్ చూస్తున్నారు గదా! ఎంత నీట్‌గా క్లీన్ చేశారో. చాలా చాలా బావుంది. ఇందులో అయితే మనకి చిన్న పిల్లలకి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. మనం స్విమ్మింగ్ నేర్పించాలన్నా కూడా ఇది చాలా బావుంటుంది. మినీ స్విమ్మింగ్ పూలు రౌండ్‌గా షేప్‌లో చాలా బావుంది. ఇంకా పెద్దదొచ్చేసి పెద్దవాళ్ళకి. ఇంకా చుట్టూ చూస్తున్నారు కదా! కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో, తాటి చెట్లో సంథింగ్ కొబ్బరి చెట్లు ఆ టైప్‌లో అయితే గుబూరుగా చాలా బావున్నాయండి. ఇంకా గ్రీనరీ అయితే సూపర్‌గా ఉంది. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మంచి చక్కగా ఉయ్యాల ఊగుతున్నారు. చాలా బావున్నాయండి. నిజంగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ రిసార్ట్‌లో. మనం ఎటంటే అటు ఎళ్ళొచ్చు. పెద్ద గ్రౌండ్ ఉంది. హ్యాపీగా ఇదే అండి షటిల్ కోర్ట్. షటిల్ కూడా ఆడుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంది. చెట్లు చూస్తున్నారు కదా! ఎన్ని చెట్లు ఉన్నాయో ఎటు చూసినా కూడా మనకు చెట్లే కనిపిస్తాయి. కొన్ని కొన్ని రిసార్ట్‌లో చెట్లు అంతగా అనిపించవు. కానీ ఈ రిసార్ట్‌లో మాత్రం గ్రీనరీ చాలా బావుంది. ఇక్కడ ఇదొచ్చేసి ఇంకొక మినీ రిసార్ట్ అండి. చెప్పాను కదా! చిన్న చిన్నవి ఇక్కడ చాలా ఉన్నాయి రిసార్ట్స్. మనకు ఏ రేంజ్‌లో కావాలంటే ఆ రేంజ్‌లో తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బావుందండి. ఓకే అండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా! బాతులు ఐ థింక్ డక్స్. డక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అలాగే తిను ఫ్లూట్ వాయిస్తున్నాడండి రియల్‌గా. చాలా చాలా బాగా అసలు ఎంత బాగా అనిపించిందో చాలా ప్రశాంతంగా చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. నెక్స్ట్ ఇదొచ్చేసి ఒక టవర్ అండి. ఈ టవర్ కూడా చాలా బాగుంది. లోపల ప్యాలెస్ లాగా ఉంది. లోపల చూస్తే చాలా బాగా అనిపించింది. మీకు లోపల కూడా చూపిస్తాను. చాలా బాగుంది. దీని పేరు ఏంటో ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ టవర్ నేమ్ వచ్చేసి జవాబ్ ఆఫ్ నిజాం అని ఉంది. జవాబ్ ఆఫ్ నిజాం అని ఉందండి. ఆ టవర్ మీద అయితే నేము. చాలా బాగుందండి. లోపలైతే చూపిస్తాను చూడండి.
ఓకే అండి, చూస్తున్నారు కదా రాజుల కాలం నాటి నగలు, జ్యువెలరీ, అలాగే డ్రెస్సులు. వాళ్ళు రెడీ కావడం కూడా అలాగే రెడీ అయ్యారు. అంటే రాజుల కాలం ఎలా రెడీ అవుతారో అలా రెడీ అయ్యారు. మహల్, మంచి పెద్ద మహల్లో ఎలా ఉంటుందో అలా రెడీ అయ్యారు. సర్వ్ చేసే వాళ్ళు కూడా అలానే రెడీ అయ్యారు. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కూడా సేమ్ అలానే మంచి డ్రెస్అప్ అయ్యారు. చాలా చాలా గ్రాండ్గా ఉందండి. ఇదైతే చాలా రిచ్ లుక్ ఉంది. ఇంకా కొంచెం హై క్లాస్ కావాలి అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. చాలా బాగుంది. చూసారు కదా ఎంత రాయల్గా ఉందో. అసలు ప్రతి ఒక్కటి కూడా రిచ్గా ఉందండి. లోపల టేబుల్స్ కానీ సర్వ్ చేసే వాళ్ళు కూడా అంతా రిచ్గా తయారయ్యారు. ఇంకా చాలా బాగుందండి. ఇది మనం కింది నుంచి వ్యూ చూస్తే మనకి రిసార్ట్ అంతా కనిపిస్తుంది. మనకి గోల్కొండ రిసార్ట్ అంతా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ చెప్పాను కదా ముందు జ్యువెలరీ అవి కూడా చాలా చక్కగా పెట్టారు. అంటే మన పూర్వం వాడే వస్తువులన్నీ ఈ మహల్లో ఇంతకుముందు ఉన్నవి అన్నీ పెట్టారు. ఇంకా చాలా బాగా అనిపించింది. ఓకే అండి, ఇది వచ్చేసి ఇంకొక మినీ రిసార్ట్. ఇది కూడా ఇందులోనే ఉంటుంది మన గోల్కొండ రిసార్ట్లోనే. ఇక్కడ చూస్తున్నారు కదా క్రిస్మస్ డెకరేషన్ ఎంత బాగా చేశారో. అసలు శాంటా ఎంత ముద్దుగా అనిపించిందో. నిజంగా చాలా బాగుందండి. చాలా బాగా డెకరేట్ చేశారు క్రిస్మస్ ట్రీని. అలాగే శాంటాని కూడా చాలా చాలా బాగా అనిపించింది. మేమందరం అయితే చక్కగా పిక్స్ దిగాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి ఇందులో హోటల్ లాగా ఉంటుందండి. ఇది చూడ్డానికి మనం కింద ఫుడ్ కూడా ఉంటుంది, పైన వచ్చేసి రూమ్స్ ఉంటాయి స్టే చేయాలనుకున్న వాళ్ళకి. ఇంకా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ముందులో ఇదంతా చుట్టూ మనకి అన్నీ మినీ రిసార్ట్సే ఉంటాయి. అంటే చిన్న చిన్న రిసార్ట్స్ కొన్ని ఉన్నాయి. ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ కూడా దిగాము. చక్కగా పార్క్ లాగా ఉంది, మంచిగా చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. అందుకే కొన్ని ఫొటోస్ దిగాము నేను మొన్న. ఓకే అండి, ఇంకా నందు అయితే క్రికెట్ ఆడుతున్నాడు, అలాగే షటిల్ అవి ఆడుతూ ఉన్నాడు. ఓకే అండి, ఇప్పుడు గోల్కొండ రిసార్ట్ నుంచి మేము వేరొక రిసార్ట్కి వెళ్తున్నాము. పక్కనే ఉందండి, అది వాకబులే, కానీ ఇక బస్సెస్ ప్రొవైడ్ చేశారు కాబట్టి బస్సులో వెళ్తున్నాము. 7 వరకు, ఆల్మోస్ట్ 7 వరకు మేము నైట్ 7 వరకు మేము గోల్కొండ రిసార్ట్లో స్టే చేసాము. తర్వాత ఇప్పుడు ఇంకొక రిసార్ట్కి వెళ్తున్నాము. ఇదే అండి, చాలా చాలా దగ్గరగా ఉంది గోల్కొండ రిసార్ట్కి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా బాగుంది ఈ రిసార్ట్ కూడా. దీంట్లో కూడా మనకి రూమ్స్ కూడా ఉంటాయి. ఇది కొంచెం పబ్ టైప్లో ఉంటుందండి చూడ్డానికి. చాలా చాలా బాగుంది. నైట్ టైంలో ఒకళ్ళ పార్టీస్కి లేదా ఏవైనా చిన్న చిన్న అకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ రిసార్ట్. ఇప్పుడు వెళ్ళే ఈ రిసార్ట్ పేరు కొసా అండి, కొసా రిసార్ట్. ఓకే అండి, ఇక్కడ పిల్లలు చూశారు కదా, మున్నా
నందు అయితే వాళ్ళ ఏజ్ పిల్లలు కాబట్టి చాలా చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా అందరూ ఫ్యామిలీస్‌తో వచ్చేసరికి పిల్లలందరూ చక్కగా ఒకే ఏజ్ అయ్యేసరికి కూడా అందరూ చక్కగా ఆడుకున్నారండి. పిల్లలకు కూడా మంచి టైమ్ పాస్ అయింది. అలాగే మాకు కూడా అందరం ఫ్యామిలీస్‌తో రావడం వల్ల నిజంగా అందరం చక్కగా ఎంజాయ్ చేశాము. చాలామంది పరిచయమయ్యారు కూడా నాకు. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే అండి. ఇంకా ఇప్పుడైతే చెప్పాను కదా! రిసార్ట్‌కి వెళ్తున్నాము. అక్కడొచ్చేసి ఓన్లీ ఇలా డిన్నర్ అండి. నైట్ డిన్నర్ కూడా అక్కడే. ఇంకా డిన్నర్ చేసి కొద్దిసేపు అందరు కలిసి మంచిగా డాన్సులు వేసి, ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11 అయిందండి నైట్. ఓకే అండి. ఇక్కడ కూడా చాలా బావుంది. అంత అట్మాస్ఫియర్ చాలా బావుంది. కానీ నైట్ టైమ్ కావడంతో అంత కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు. కొంచెం బ్లర్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే అండి. ఓకే అండి. ఇక్కడ స్టెప్స్ చూస్తున్నారు కదా! ఎంత డిజైన్‌గా ఎంత బావున్నాయో చాలా యూనిక్‌గా ఉన్నాయి. ఆ డిజైన్ కానీ స్టెప్స్ పైనుంచి ఇలా మనకి పైనుంచి మొత్తం డిజైన్ అనేది చాలా చాలా బావుంది. అలాగే స్టెప్స్ నుంచి కూడా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ లైటింగ్ చూసారు కదా! ఆ లైటింగ్ కూడా బావుంది. పైన వచ్చేసి మొత్తం మనకు లైట్స్ తోటి చాలా బావుంటుందండి చూడ్డానికి. చాలా అట్రాక్టివ్‌గా చాలా బావుంది. ఇంకా ఇక్కడైతే వెరైటీ డ్రింక్స్, అలాగే జ్యూసెస్, మనకి స్నాక్స్ కూడా మనం ఎప్పుడూ తిననివి కొంచెం వెరైటీగా అనిపించాయి నాకు. స్నాక్స్ కూడా చాలా బావున్నాయి టేస్ట్. అన్నీ టేస్ట్ చేశాము. చాలా అనిపించింది. నిజంగా అండి అసలు స్టమక్ ఫుల్ అయిపోయింది. అంత ఘనంగా ఫుడ్ ఎంజాయ్ చేశాము.
ఓకే అండి. ఇక్కడ చూసారు కదా! రియల్‌గా సాంగ్స్ పాడుతున్నారు. మ్యూజిక్ ప్లే చేసుకుంటూ వాళ్ళే. చాలా అనిపించింది. అంటే ఫస్ట్ టైమ్ నేను లైవ్‌లో ఇలా మ్యూజిక్ వినడం, అలాగే ప్లే చేస్తుంటే చూడడం చాలా అనిపించింది. నైట్ టైమ్‌లో కాబట్టి అంతా చూడ్డానికి చాలా క్లాస్‌గా చాలా అనిపించిందండి. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఓకే అండి. ఇంకా డిన్నర్ చేసేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఓకే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.